చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవా, నా ఆత్మని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి మార్చియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించుచు దేవుడవు కావు. చెడుతనములకు నీ యొద్ద చోటు లేదు. నాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదును. యెహోవా నా కొరకు వచ్చిన వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారి నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురు కాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుడి దివ్య వాక్యమును దీవించుగాక. దావీదు రాసిన సంకీర్తన ఇది. మొట్టమొదటిగా అంటాడు, యెహోవా నా మాటను చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. దేవుని దగ్గర చూడండి, ఎంత తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని దేవుడిని వెలువరించుకుంటూ ఉన్నారు. అయ్యా, నా మాటలు లక్ష్య పెట్టిన ఆయన, నా ప్రార్థన ఆలకించిన ఆయన అంటున్నారు. ఉదయమున నా ప్రార్థన నేను సిద్ధం చేసుకుంటున్నాను. ఈ సన్నిధిని నా ప్రార్థన సిద్ధము చేసుకొని ఉన్నాను. నా కంఠస్వరము నీకు వినబడుచున్నది. నా రాజా, నా దేవా, నా ఆత్మతోనే ఆలోచించుము. నిన్నేం ప్రార్థిస్తున్నాను అంటాడు. ప్రియులారా, దేవుని ప్రార్థించాలి. దేవుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా అంటే, అయ్యా నా స్వరం నీకే వినబడాలి. ఒక సిద్ధపాటు, ప్రార్థన చేయమంటే దానికి ఒక సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే ప్రార్థన చేయగలరు. అనగా ప్రతి విషయానికి ఒక సిద్ధపాటు ఉంటుంది, ప్రతి పనికి ఒక సిద్ధపాటు ఉంటుంది. అలాగే దేవునికి కూడా ప్రార్థించేటప్పుడు మనం ఒక సిద్ధపాటు కలిగి దేవుని ప్రార్థించాలి. దావీదయ్య అయితే దేవుని ఎల్ల వేళలా ఆయన స్తుతించేవాడు. దినములకు 7 వారాలు దేవుని ఆరాధించే అనుభవంలో దావీదు నడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, దావీదు అనుభవం ప్రార్థనా అనుభవం చెప్పవచ్చు. దావీదు
ప్రార్థనలోనే తన జీవితాన్ని నడిపించాడు కాబట్టి ఎన్నో శోధనలు వచ్చినాయి. ఎన్ని శోధనలు వచ్చినాయి? దావీదుకు వచ్చిన శోధనలు, దావీదుకు వచ్చిన కష్టాలు మరి ఎవరికి రాలా? ఎప్పుడు వచ్చాయో చెప్పండి. దావీదు గొర్రెలు రాసుకునేటప్పుడు దానికి శోధనలు రాలేదు. ప్రశాంతంగా జీవించాడు. పిల్లలు కూడా కొట్టుకొని దేవుడిని స్థుతించేవాడు, దేవుని ఆరాధించేవాడు. తమ్ముడు కొట్టుకొని నాట్యం చేస్తూ దేవుడిని స్థుతించేవాడు. ఆయనకి ఎప్పుడు శోధనలు లేవండి. ఎప్పుడైతే సింహాసనాన్ని అధిరోహించాడో, ఎప్పుడైతే యెరూషలేము సింహాసనానికి రాజుగారో ఆయన అక్కడ కూర్చున్నాడో అక్కడి నుంచి శోధనలు ప్రారంభమయ్యాయి. సాతాను అక్కడి నుంచి శోధనలు 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 ప్రతి శోధనలో కూడా ఆయన అంటాడు, అయ్యా నా కంఠస్వరము నీకు వినబడాలి ప్రభువా, నేను నీవు చూస్తున్నాను దేవా. అయ్యా ఇదిగో నీకోసము నేను ప్రార్థన సిద్ధపాటు చేసుకుంటున్నాను. ఆయన ఉదయముననే నా కంఠస్వరము నీకు వినబడాలి ప్రభువా. దేవుని దగ్గర ప్రార్థించవచ్చు. అలాంటి ప్రార్థన మనకు అవసరమైంటుంది. అలాంటి ప్రార్థనలో మనం దేవుని ఆరాధించాలి. అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. మన బ్రతుకులలో ఈ దేవుని ఎడల నమ్మకం కలిగి మనం జీవించాలి. ఇప్పుడు అలా మనం ప్రార్థన చేద్దామా? ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దామా? అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొంచెం ముందుకు జరగడమా? ఇప్పుడే అందరూ ముందుకు జరగండి. జరగవచ్చు కూర్చుంటారు. వాడు ముందుకు జరుగు స్థలం ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రేమ ఆరాధన నడుస్తుంది. మనమందరం దేవుని సత్యం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేద్దాం. అందరము కలిసి దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏకాత్మతో దేవుని ఆరాధిద్దాం. ఏక మనసుతో దేవుని ఆరాధిద్దాం. అప్పుడే దేవుని సన్నిధి వస్తూ ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మ వర్షం వల్ల మన పైన ప్రబలించబడుతుంది. మనమందరం ఏక మనసు కలిగి ఉంటాం. మనసు అటు ఇటు పోయవద్దు. మన మనసు ఎక్కడో ఉండకూడదు. మనిషి ఇక్కడ మనసు ఎక్కడో కాకుండా మనిషి మనసు రెండు ఇక్కడే ఉన్నాం. దేవుని సన్నిధిని అనుభవిద్దాం. దేవుని ఆరాధిద్దాం. ఆత్మతో సత్యంతో ఈ ఉదయకాల సమయంలో కనబరుద్దాం, ఆరాధిద్దాం. దేవుడు ఇశ్రాయేలు స్థుతి మీద ఆశీర్వాదం అన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన స్థుతుల మీద దేవుడు ఆశీర్వాదం కావాలని కోరుకున్నాడు కదా. కాబట్టి మనం అందరం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. దేవుని కనబరుద్దాం. ఈ లోకంలో మనుషులు కనబరిస్తే మనకేమొస్తుంది? రాజులు కనబరిస్తే మనకేమొస్తుంది? ఏసేని కనబరిస్తే మనకి ఆశీర్వాదాలు, ఏసేని ఆరాధిస్తే మనకి దీవెన, ఏసేని ఆరాధిస్తే మనకి ఘనత. కాబట్టి మనం అందరం ఆత్మతో సత్యంతో దేవుని మనసు లగ్నం చేద్దాం. బయట పనులు, కుటుంబ జీవితాలు ఇవన్నీ బయట వదిలేద్దాం. దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే మన మనసులో చోటు నిద్దాం బిడ్డలారా. కాబట్టి దేవుని కనపడుద్దాం. మన దేవుని కనపడిస్తే ఆకాశం నుంచి దేవుడు ఎంత ఆనందిస్తాడు బిడ్డలారా. నిజంగా మనకు దేవునికి ఏమి ఇవ్వలేము, కానీ ఆయన మనకి ఎన్నో ఇచ్చాడు. మనం ఆయన స్తుతించడం మాత్రమే ఆయన కోరుకుంటాడు బిడ్డలారా. కాబట్టి మనం ఆత్మతో సత్యంతో నిజంగా దేవుని ఆరాధిద్దాం. దేవుని కనపడతాం. దేవుని కాలంలో ఎన్నో సంఘాల్లో దేవుని ఆరాధిస్తున్నారు. ఈ యొక్క ఆదివారం ఆయన కోరుకు మనము దేవుడు 6 దినములు సృష్టింతా చేశాడు. 7వ దినమును దేవుడు విశ్రమించాడు. ఎందుకంటే ఆ దినం దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆది కాలంలో మాట రాసిన బిడ్డలారా, అది ఆదివారం అంటే పరిశుద్ధ దినం. కాబట్టి పరిశుద్ధుడైన మన దేవుని ఆరాధించే గొప్ప దినం ఈరోజు. కాబట్టి మనం అందరం కూడా మన మనసుల్ని ఏకపరుచుకొని దేవుని పరిశుద్ధాత్మను పొందుతాం. ఆ 120 మంది ఆ 10 దినాలు ఆ యొక్క మెడ గదిలో ప్రార్థించినప్పుడు వాళ్ళకి 10వ రోజున ఆ యొక్క పరిశుద్ధాత్మ గుణపరించబడింది. ఎందుకంటే వాళ్ళ ఐక్యత లేదు, వాళ్ళ సమాధానం లేదు. అందుకే దేవుని ఆత్మ గుణపరించబడాలా. మనందరం దేవుని ఆత్మ పొందాలా, దేవుని ప్రవచనాలు వినాలా, దేవుని దర్శనాలు చూడాలంటే ఏకమంచి దేవాలతో మాట్లాడు, దేవాలతో మాట్లాడు, దేవాలను చూడయ్యా, అయ్యా నాతో మాట్లాడయ్యా. దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా నాతో మాట్లాడు, నన్ను సరి చేయము. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోగలరా. కాబట్టి మనం అందరం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. మహామహిమతో నిండిన కృపా సత్యం పూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై
ఆశీనురా యేసయ్యా Thank you.
Thank you.
దినముల శక్రమ పరక్రమ ఈ దేవుడిది, ఈ హృదయ దేవుడి, ఈ ఉన్నత దేవుడి దేవుని ఆరాధించి శరీరం ఉంటే ఎంత కరమ ఆయన ఘనమైన నామం కలుగుతాం. ఆ దేవదేవుడు మనందరితో మాట్లాడుతున్నాం. దేవుని ఆరాధించాం. మహిమానుత రాష్ట్రం తండ్రి మధ్య ఉండి దేవాస్తోత్రం మాట్లాడే దేవాస్తోత్రం దేవా మాట్లాడండి. బిడ్డలందరినీ ఈ కృపలో ఆయన దాయండి ప్రభువా. ఈ కృపలో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాను. ఈ దాసులను వాళ్ళ హీనుడున్నాను. మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. నన్ను నీ పూర్ణగా వాడుకోండి ప్రభువా. మా ఒక్కొక్కరితో మాట్లాడాలి. మా ఒక్కొక్కరిని సంధించమని కోరుతున్నాను. మీరు మాట్లాడితే నాకు ఎంతో ఆశీర్వాదం. మీరు మాట్లాడండి, మీరు సంధించండి. మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, చాలా దేవుని నామములో అందరూ కూర్చుందాం. హల్లెలూయా. మంచిది. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 2 వారాలు మీతో నేను కలుసుకోలేకపోయినాను, క్షమించండి. పోయిన వారం హైదరాబాద్, అంతకుముందు వారం నెల్లూరులో ఉండడం జరిగింది. పిల్లరా, ఈ దినం మరలా 3వ వారంలో మనమందరం కలిసి ఆ దేవదేవుని ఆరాధన చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆ ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనం ముందా చదువుతున్న భాగంలో 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దావీదయ్యా ఈ దినము మీ అందరికీ నేను పంపించిన వాగ్దానం కూడా ఇదే. మీరు చూశారో లేదో కానీ నేనైతే ఏమంటున్నాడు? నేనైతే మీ కృపాతిశయమును బట్టి మీ మందిరంలో ప్రవేశించదను. ఆమేన్. ఎంత గొప్ప మాట దావీదయ్య అంటున్నాడు. మనం మందిరంలో ప్రవేశించాలంటే దేవుడి కృప అవసరము. ఆమె చెప్పండి అందరూ. దేవుడి మందిరంలో అడుగు పెడుతున్నామంటే దేవుడి చిత్తం అవసరం. దేవుడి చిత్తం లేకుండా దేవుని మందిరంలో నువ్వు రాలేవు. యెహోవా మందిరంలో మనం నివాసం చేస్తే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి? ఈ దిన ఆశీర్వాదాలు వస్తాయి. ఒక్క దినము దేవుని మందిరంలో మనం నివసిస్తే ఎన్ని దినాల ఆశీర్వాదాలు వస్తాయి? మరి 1000 దినాల ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలంటే
దేవుని యొక్క కృప నీకు అవసరం, దేవుని చిత్తము నీకు అవసరం. మనం అనుకుంటాం కానీ ఈ దినం దేవుడి మందిరానికి పోవాలి, దేవుడి మందిరంలో ఉండాలని. అసలు దేవుడి మందిరానికి వస్తున్నామంటే దేవుడి జీవితంలో జరిగించిన గొప్ప ఆశీర్వాదము. హల్లెలూయా. ఆయన అంటాడు, అయ్యా నీ మందిరం ఒకటి తిరిగి నేను నీ మందిరం వైపు తిరిగి నీకు ప్రార్థన చేస్తానయ్యా. ఎప్పుడు ఒకవేళ నీ మందిరంలోకి నేను రాని పరిస్థితుల్లో, ఆయన శోధనలో కష్టాల్లో ఆయన ఉంటూ ఉన్నప్పుడు, ఆ మందిరావరణంలో దేవుని మందిరావరణంలోకి రాలేని పరిస్థితుల్లో అట్లీస్ట్ దేవుని మందిరం వైపు తిరిగి అంటే ఎంత ఆసక్తి అండి ఇక్కడ. మీరు గమనం చేయాలి ప్రియులారా, ఎంత ఆసక్తి దేవుని ఎడల, అంత ఆసక్తి మనకు ఉండాలి. దేవుని మందిరము అనగా ఏంటి? దేవుని మందిరం అంటే ఈ రాతి గోడలతోనో లేక ఈ భవనాలతోనో కట్టిన ఈ మందిరం కాదు. దేవుని మందిరము అనగా నీ హృదయము. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా అందుకే అంటాడు ప్రభువా, ఉదయముననే నేను ప్రార్థనను సిద్ధం చేసుకున్నాను దేవా. ఉదయకాలంలో నా కంఠస్వరము నీకు వినబడాలి నాయన. ప్రభువా నేను నీ వైపు చూస్తున్నాను దేవా. అయ్యా నువ్వు నా ప్రార్థన నేను ప్రభువా, నా మనవి అంగీకరించు దేవా. అయ్యా నీ వైపు నేను చూస్తున్నాను నాయన. దేవుడి దగ్గర గోదాడుకుంటూ ఉన్నాడు. ఆయన అంటాడు మొదలుమా ఆర్తవాదం చేస్తున్నాడట. చదవబడలేదేమా ఏమంటున్నాడు? ఆర్తధ్వని అంటే ఏంటి? ఆర్తధ్వని అంటే ఏంటి? ఆర్తధ్వని అంటే చెప్పండి, ఏం చెప్పండి? గంభీరంగా, గంభీరమైన స్వరంతో దేవుడి దగ్గర ఆర్తధ్వని, గంభీరంగా మరియు కన్నీటి ప్రార్థన మరియు విరిగి నలిగిన మనసు. దేవుని దగ్గర అది ఎలాంటి పరిస్థితులు అంటే, ప్రభువా నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు, నీవే నాకు తోడు, నీవే నా మొర ఆలకించాలి, నన్ను కాపాడే ప్రభువు నీవే. కాబట్టి నా ఆర్తధ్వని నీకు వినిపిస్తున్నాను అంటే ఆత్మతో సత్యముతో ప్రాణ ఆత్మ శరీరములతో దేవుని ప్రార్థన చేయడమే ఆత్మధ్వని. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణము కుటికలే ఎదురు కోణ పెట్టినా, మన ప్రాణము, మన శరీరము, మన ఆత్మ సమస్తము దేవుడు వైపు ఉండాలి, దేవుడు వైపు చూడాలి. అది ఆర్తధ్వని. పిల్లల యోనా ఉండే పరిస్థితుల్లో ఒకసారి చదువుతుంది. యోనా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. యోనా గ్రంథము 2వ అధ్యాయము నీ బాగా చదువునా, నీ సన్నిధిలో నుండి నేను తోలివేయబడినను, వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు ఏ చూడాలనుకున్నాడంట? నీ పరిశుద్ధాలయం తట్టు మరలా. అయ్యా నువ్వు నన్ను తోలివేసినా సరే, నువ్వు నన్ను గెంటి వేసినా సరే, అయ్యా నీవు నన్ను విసర్జించినా సరే, నేను అనుకుంటున్నాను నీ పరిశుద్ధాలయం తట్టు నేను చూడాలి అని అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకు యోనా జీవితం ఈ విధంగా తయారైంది చెప్పండమ్మా? ఎందువల్ల? ఎందుకు దేవుడు గెంటి వేశాడు? దేవుని మాటను వినలా. దేవుడు ఎక్కడికి పోతున్నాడు? నిన్వే పట్టణానికి పోయి. అంటే ఈయన ఎక్కడికి పోతున్నాడు? తర్షీషు పోతుంది. అయ్యా దేవుడు ఒక మాట చెప్తే మనం ఇంకో పని చేస్తాం. దేవుడు చెప్పే మాట మనకి ఏంటంటే, నువ్వు ఇదిగో ఈ బాటలో నడువు, ఈ బాట కాదు ప్రభావ, నేను మళ్ళా ఇది తిరిగి అదే బాటలో మాట్లాడతాను, నేను వస్తాను కానీ ఒక చుట్టూ తిరిగి వస్తా,
అరే బాబు నువ్వు చుట్టూ తిరగడం లేదు, నువ్వు కరెక్ట్ అయినా చక్కనైన మార్గం నీ కోట్లు ఏర్పాటు చేసిన, ఎత్తు పొలాలని చచ్చేసిన, గుట్టలేవు మిట్టలేవు, మైదాన ప్రాంతంలో నేను చేశాను, చక్కనైన మార్గాన్ని నీ ముందు పెట్టాను. ఆ మార్గమేదో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా వైపు చూసి నువ్వు నడువురా అంటే అయ్యా నేను వంకరికి తిరిగానని చెప్తాను. అయితే మళ్ళా నీ మార్గంలో కలుసుకుంటాను. ఇక్కడ యోనా ఎందుకు ఆ పని చేసేది చెప్పండి. యోనాని దేవుడు చెప్తాడు, అయ్యా ఎక్కడ బొమ్మ చెప్తాడు, నినివే పట్టణానికి వెళ్ళి ఆ నినివే ప్రజలు వాళ్ళ కుడి ఎడమను ఎరగని జనాంగము అంటాడు. హల్లెలూయా. అంటే వాళ్ళ ఎడల ఎంత ప్రేమ ఉందండి దేవుడికి, వాళ్ళ ఎడల ఎంత ప్రేమ ఉంది. పాపం పెరిగిపోయింది అక్కడ. దేవుడు ఆ పట్టణాన్ని బట్టి దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అయినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఆ పట్టణానికి సువార్త అందించాలా, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించాలా, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు దేవుడి రక్షణలోకి రావాలా, వాళ్ళందరూ పాపంలో మగ్గిపోకూడదు, వాళ్ళందరూ శోధనలో ఉండకూడదు, వాళ్ళందరూ ఈ లోకంలో నాశనం కాకూడదు అని ప్రవచిస్తాం. యోనా అంటాడు, యోనా ఏమనుకున్నాడు, దేవుడు ఏం చెప్పాడంటే యోనా నువ్వు వెళ్ళి నా సువార్త నాకు చెప్పమంటే యోనా ఏమనుకున్నాడు, అలాంటి వాళ్ళకంటే ఆ సువార్త చెప్పేదా. మనం కూడా అంటుంటాం, మనం కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం, అలాంటి వాడితో నా మాట్లాడేదే, అలాంటి వాడికి సువార్త చెప్పేదే, వాళ్ళకా దేవుడు వాక్యం చెప్పేది. వాళ్ళు దేవుడిని నమ్మరు, దేవుడిని విసర్జిస్తారు, వాళ్ళ జీవితం చాలా భయంకరంగా ఉంది. కానీ దేవుడు ఏమంటాడు, ఎలాంటి వాడు సువార్త చెప్పాలి, నువ్వు ఎలాంటి వాళ్ళతో మాట్లాడాలా, ఎలాంటి వాళ్ళని రక్షించాలా అంటే ఇక్కడ దేవుడి మనసుని మీరు ఒకసారి గ్రహించండి. దేవుడి మనసు ఎంత ఉంటుందంటే ఎంతమంది ఏ బిడ్డలైతే దేవుని మార్గాన్ని వదిలి పక్కన మార్గంలో పోతుంటారో, ఏ బిడ్డలైతే దేవుని మార్గము అనుసరించకుండా సాతాను గమనిస్తూ ఉంటారో, ఏ బిడ్డలైతే తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారో వారి ఎడల దేవుడు జాలి కలిగి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. వారి ఎడల దేవుడు జాలి కలిగి ఉంటాడండి. అలాంటి వారిని దేవుడు రక్షించాలని ఆయన ప్రణాళిక. కానీ ఇక్కడ యాజకుడు ఏమంటున్నాడు, దైవ సేవకుడు ఏమంటున్నాడు, నేను పోను ఆ దుర్మార్గపు చదువుమా నీవు కటాక్షమును జాలియును శాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి అది. పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దాని ముందుగానే దర్శించినకు పారిపోతుంది. ఏంటి ఆ దేవుడు ఎట్టాడంట, కటాక్షమును నువ్వు కటాక్షం కలిగిన దేవుడివి, నువ్వు జాలి కలిగిన దేవుడివి, శాంతమును నువ్వు శాంతం కలిగిన దేవుడివి, అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే దర్శించినకు పారిపోతుంది. హల్లెలూయా. దేవుడు క్షమిస్తుంటే నీకేంట్రా బాబు, ఇక్కడ దేవుడు క్షమిస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు యోనా, అయ్యా నువ్వు కళ్ళు కలిగిన దేవుడివి, నువ్వు కటాక్షం కలిగిన దేవుడివి, నువ్వు శాంతం కలిగిన దేవుడివి, నువ్వు వాళ్ళకి క్షమిస్తావు అంటే యోనా ఉద్దేశం ఏంటి, వాళ్ళకి క్షమించకూడదు, వాళ్ళ అగ్నిగంధకాల చేత ఆ పట్టణము కాలిపోవాలి, ఆ పట్టణం క్షమించబడాలా. ఎందుకు అంత కోపం వచ్చిందండి అది నినివే పట్టణం ఏంటంటే, పిల్లరా అంతకు పూర్వము అనేక మార్లు నినివే ప్రజలను దేవుడు హెచ్చరించాడు. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఆమేన్. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది అంటే ఇంకా క్షమించడానికి వీలు లేదు. నువ్వు వెళ్ళి ఒకసారి చెప్పు అంటే దేవుడు ఎంతవరకు క్షమిస్తాడంటే చివరి వరకు క్షమిస్తాడు. హల్లెలూయా. అందరి చేతులు ఎత్తి దేవుడికి తోతాడు. మనల్ని ఆయన ఎంత ప్రేమను చూస్తాడంటే, మనల్ని ఆయన ఎంత ప్రేమగా చూస్తాడంటే చివరి వరకు అంటే అనగా నీ మరణపు అంచు వరకు ఆయన
చేతులు నీ వైపు చాచే వస్తున్నాడు. ఎందుకు? నేను రక్షించాలి. ఆయన రక్షణ కార్యం అంత గొప్పది ప్రియులారా. ఆయన అంత గొప్పగా ఆయన రక్షించే దేవుడు. నినివే పట్టణం ఎడల ఎందుకు అసలు ఈయనకి ఇంత కోపం వచ్చిందంటే, అంతకు పూర్వం అనేక సార్లు వెళ్ళి దేవుని సువార్త అక్కడ చెప్పినా కూడా ఆ దేవుని సువార్తను వాళ్ళు అంగీకరించలా. వాళ్ళు ఎలాంటి పాపం చేశారంట? ఘోరమైన పాపం చేశారు. క్షమించడానికి పాపం చేశారు. నువ్వు మాత్రం దయగలిగిన దేవుడు, నువ్వు మాత్రం దేవుని శాంతం కలివాడు, నువ్వు క్షమిస్తావయ్యా, లేవు నేను వెళ్ళను, నువ్వు మనసు మార్చుకుంటావు అని చెప్పి రక్షించుకు పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన బిడ్డను వదిలేయలేదు. కానీ దేవుడు తన ఎడల కీడు జరిగించిన బిడ్డలను, తన మాట వలని బిడ్డలను ఆయన వదలలేదు. ఎవరిని వదిలాడు? ఎవరిని శిక్షించాడు? మాట వినని యాజకుడిని శిక్షించాడు. హల్లెలూయా. 3 దినాలు నరకయాత్ర అనుభవించాడు ప్రియులారా. 3 దినాలు మరణ వేదన అనుభవించాడు ఆ చేప కడుపులో. ఎక్కడున్నాను అనుకుంటున్నాడు? నేను సముద్ర గర్భంలో ఉన్నాను అనుకుంటున్నాడు. అసలు సముద్ర గర్భంలో ఈ ఉండే శాస్త్రం బతకతాడా? ఏమా మరి ఎక్కడ బతికాడు? సైన్స్ పరంగా కూడా ఆలోచిస్తే చేప పీల్చుకునే ఆక్సిజన్, చేప ఏం పీల్చుకుంటుంది? గాలి పీల్చుకుంటుంది కదా. ఆ చేపట అంత పెద్ద తిమింగలం అండి. కొన్ని కొన్ని దాదాపు చాలా పెద్దది. అంటే చివరికి ఆ చేప కట్టు ఏ విధంగా కనిపిస్తుందంటే ఆయనకి అది సముద్ర గర్భం లాగా కనిపిస్తూ ఉంది. ఆ చేప గర్భంలో ఉండే ఆ పేగులు ఏమి ఎట్లా కనిపిస్తున్నాయంటే, నేను ఎక్కడ చిక్కబడినా అనుకుంటున్నాడు? సముద్రము నాచు నన్ను అడ్డుకొని ఉన్నది అనుకుంటున్నాడు. నేను మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా భూమి వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోకి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. అగాధమైన సముద్ర గర్భముల పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరువులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలను చుట్టూ మరలా చూచాలనుకుంటుంది. నన్ను ఒక్కసారి గమనించు, నా పట్ల ఒక్కసారి దయ చూపు. నువ్వు నీ ప్రేమను నేను తెలుసుకోలేకపోయినా, నీ దయను నేను తెలుసుకోలేకపోయినా, నీ కరుణను నేను తెలుసుకోలేకపోయినా ప్రభువా, నువ్వు దయగలిగిన దేవుడు అయినా ఆ యొక్క నినివే పట్టణంలో కొన్ని వేల మందిని రక్షించాలని నువ్వు నన్ను పొమ్మన్నావు. నేను పోలేదు. నన్ను ఒక్కసారి రక్షించు ప్రభువా, నేను మరలా నీ దేవాలయం వైపు నేను చూడాలి అనుకుంటున్నాను అంటాడు. హల్లెలూయా. దేవాలయం వైపు అంటే దేవుని వైపు మరలా నేను చూడాలనుకుంటున్నాను. ఆయన నేను ఈ బంధకాలు చిక్కబడి ఉన్నాను ప్రభువా, నన్ను రక్షించు అని పిల్లరా ఇక్కడ యోనా ప్రార్థన చేస్తాడు. యోనా ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. దేవుడు యోనాను కూడా శిక్షించిన ప్రాణం మాత్రం దిగా పశ్చాత్తాపం పొందిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నామా? దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. యేసయ్యని తప్పు చేశారు ప్రభువా, దేవాలయం లోబడలేదు నాయన, దేవాలయం ప్రార్థన చేయాలనుకున్నా చేయలేకపోతున్నా, దేవాలయాన్ని ఆరాధించాలనుకున్నా ఆరాధించలేకపోతున్నా, దేవాలయాన్ని స్తుతించాలనుకున్నా తగిన విధంగా స్తుతించలేకపోతున్నా, దేవా నీ కోసం బ్రతకాలనుకుంటున్నా తగిన విధంగా బ్రతకలేకపోతున్నా, కాబట్టి నన్ను క్షమించు అని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇక్కడ అందుకే దావీదు అంటాడు, నేనైతే నీ కృపాక్షేమ చొప్పున
నీ మందిరంలో ప్రవేశించదను. హల్లెలూయా. అయ్యా పరిశుద్ధాలను దిక్కు చూసైనా సరే నేను ప్రార్థన చేస్తాను అని చెప్తున్నాడు. ప్రియులారా, ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, యెహోషువ గారు. చాలా సార్లు మనం చదువుకున్నాం ఈ భాగం. 24:10 చదవండి. మీరిలో యెహోషువ అమ్మ 24:17. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచిన యెడల యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల మీరు ఎవరిని మీరు ఎవరిని సేవించెదరో సేవించదరో సేవించండి. మరి అతన్ని మీ దృష్టికి చేసిన దేవతను సేవించెదరో ఆ, అమోరీయుల దేశమును మీరు సేవించుచున్నారే వారి దేవతను సేవించెదరో మీరు అమోరీయుల దేవతను సేవిస్తారో, ఆ, మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. మీరు ఎవరిని సేవించకపోయినను మీరు ఎవరిని సేవించినను సేవించకపోయినను నేను నా ఇంటి నేను నా ఇంటి వారు వారును యెహోవాను సేవించెదము. యెహోవాను సేవించదను. హల్లెలూయా. ఏమండి, మీరు అమోరీయుల దేవతను పూజిస్తారా, లేకపోతే అశ్షూరీయుల దేవతను పూజిస్తారా, లేకపోతే మీరు ఇదిగో ఆ అన్ని దేవతలను పూజిస్తారా? మీరు ఎవరైనా పూజించుకోండి. ఇచ్చిపోయాడు యెహోషువ గారు ఇశ్రాయేలీయులతో. వాళ్ళు విగ్రహాలను పోతూ ఉన్నారు. మోషే గారిని కూడా విసిగించారు. మోషే గారు ఆ సినాయి కొండ బయటకు వెళ్ళి ఆ 40 రాత్రింబవళ్ళు దేవుడితో సహవాసం చేసి కిందకు వస్తే వీళ్ళు చేసిన పని ఏంటమ్మా? వీళ్ళు ఏం చేశారు? బంగారు దూడని చేసుకుని ఆ బంగారు దూడకు నమస్కారం చేస్తున్నారు. హల్లెలూయా. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ బంగారం చెప్పండి? ఐగుప్తు దేశం నుంచి. ఐగుప్తును వదిలారు కానీ, ఐగుప్తు స్థలం మాత్రం వదిలారు కానీ ఐగుప్తు బంగారాన్ని మరవలేదు, ఐగుప్తు ఆచారాన్ని మరవలేదు, ఐగుప్తు తిండిని మరవలేదు, ఐగుప్తు స్నేహాన్ని మరవలేదు. ఐగుప్తులో ఉండవు. హల్లెలూయా. మనం కూడా పిల్లల రక్షణ పొందుతున్నాం, దేవుడిని ఎదుగుతూ ఉన్నాం. ఏ ప్రైవేట్ వాక్యం విను, పాపతో మాట్లాడుతూ విధుడు కూర్చోకుండా మనము కూడా లోకాన్ని వదలలేని పరిస్థితుల్లో ఉన్నాం. అదే ఐగుప్తు బంగారం వల్లగా, లేకపోతే అక్కడ విగ్రహాలను వాళ్ళు చేస్తారా? మళ్ళా విగ్రహాలను అయిపోతారా? అదే ఐగుప్తు రుచులు ఎప్పుడు జ్ఞాపకం వచ్చేది? మేము కూరగాయలు ఈయన తినేది, మేము అడుండే తినేవాళ్ళం. అడుండే బాధ్యతలు మర్చిపోయారు, అడుండే కొండ దెబ్బలు మర్చిపోయారు, ఆడ పడే శిక్షణ మర్చిపోయారు. సుఖవంతమైన జీవితం అండి. ఆ 40 సంవత్సరాలు వీళ్ళు పండించారా పంట? వీళ్ళు ఏమైనా పని చేశారా? దేవుడు ఉచితంగా దాటాడు. హల్లెలూయా. ఏ పని మాట లేకుండా దాటుతా ఉంటే ఐగుప్తులో నువ్వేం చేశావు? ఏం చేసావాడా? వా ఎక్కి చార్జీ చేసావు. ఇటుకలు కావాలంటే పొడవలు కూడా ఇచ్చేవాడు, కొరడా చెప్పడు. నీకు తగినంత ఆహారం పెట్టేవాడు కాదు. అయినా నీకు ఏది రుచిగా ఉంది? ఇప్పుడు నీకు ఏది రుచిగా ఉంది? ఐగుప్తే రుచిగా ఉంది. దేవుడి కార్యాలు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో మేలు మన జీవితాల్లో చేస్తూ ఉన్నా, దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నా, దేవుడి ప్రేమ ఎంతో నీ పట్ల ఉన్నా, దాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. మళ్ళా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు నీకు కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహిస్తా ఉన్నా. నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు ఏమైనా చేయి, యెహోషువలాగా ఒక నిబంధన కలిగి ఉండాలా. హల్లెలూయా. నువ్వేమైనా చేయండి, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవిస్తాము. అయ్యా నీ మందిరం వైపు నేను జరుగుతాను. అయినా నువ్వు నన్ను తోసివేసినా అంటాడు యోనా, నువ్వు నన్ను గింజి వేసినా, నేను ఈ లోకాన్ని వదిలివేసి నువ్వు నన్ను ఇదిగో ప్రభు అగాధ స్థలంలో ఉంచిన, నేను ఏమనుకుంటున్నానంటే మళ్ళా నీ 100 రోజులు చూడాలనుకుంటాను ప్రభు అంటాడు.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప సమయంలో ఆయన మందిరమును మనం పాడు చేయకూడదు. ఆయన మందిరమును మనం పాడు చేయకూడదు. ఆయన మందిరం అంటే నీ దేహమే, నీ దేవాలయమే. నీ దేహం, నీ దేహం, నీ హృదయం ఎల్లప్పుడూ నీ హృదయంలో దేవుడే ఆశ్చర్యుడుగా ఉండవలెను. హల్లెలూయా. సంకీర్తనలు నాన్న 55 పదార్థాలు. అయితే నేను దేవుని మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. ఇక్కడ ఏమంటున్నాడు అంటే భక్తుడు, అయితే నేను దేవుని మొరపెట్టుకొందును, అయితే నేను దేవుడిని మొరపెడతాను. యెహోవా నన్ను రక్షించును. దేవుడు ఒక నిరీక్షణ ఉందా మనకి? నేను దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు. అయితే నేను దేవుడిని మొరపెడతాను, ఆయన నన్ను రక్షిస్తాడు. నీకు కష్టం కలిగితే, నీకు బాధ కలిగితే, నీకు శోధన కలిగితే, నీకు వ్యాధి కలిగితే, నీకు ఏది తక్కువైనా నువ్వేమనుకోవాలి? ఈ విధంగా అనుకోవాలి. అయితే నేను యెహోవాకు మొరపెట్టేదను, ఆయన నన్ను రక్షించును. ఆయన నా ఆపదల నుండి నాకు విడుదల అనుగ్రహించును. ఆయన నాకు ఉన్న ఈ అనారోగ్యం నుండి స్వస్థత ఇస్తును. ఆయన నాకు కలిగిన శోధన నుండి నాకు ఇస్తును, శోధన తీసివేస్తాడు. అంటే ఒక నిరీక్షణ ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలిగి దేవుడు ప్రార్థన చేయాలి. మరి కొంచెం చూద్దామమ్మా. ఏషియా గ్రంథం 55:7 చదువునా? 55:7. భక్తిహీనులు ఆ, తమ మార్గములను విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. ఒక్కసారి మన పట్టు చదువమ్మా. భక్తిహీనులు తమ మార్గములను విడవలెను, తన మార్గములను విడవలెను, దుష్టులు దుష్టులు తమ తలంపులను మానవలెను. తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఏం జాలి పడతాడు? మనము దేవుడు వైపు తిరగాల. మన తలంపులు మారాలా, మన ఆలోచన మారాలా, మన నడవడిక మారాలా, మనం ఈ లోకంలో జీవించే జీవన విధానం మారాలా. నువ్వు దేవుడు వైపు తిరగాల. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీ వైపు తిరుగును. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువు లాస్ట్గా. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ఎక్కడికి చేరాలంట? ఎలాంటి సహాయం కావాలి? సమయోచితమైన సహాయం. ఈ సమయోచితమైన సహాయం అంటే అర్థమైంది చెప్పండి అమ్మా. సమయోచితమైన సహాయం అంటే ఏంటి అర్థం? ఏ సమయానికి నీకు ఏది కావాలో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనమందరం ఇక్కడ ఉన్నాం. మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్కర ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కొరత ఉంది. నీకు ఉన్న కొరతను ప్రభు దగ్గర చేస్తే, నీకు ఉన్న బాధను దేవుని చేత చేస్తే, కృపాతనము అంటే ఏంటి? దేవుని యొక్క తల్లిని. హల్లెలూయా. దేవుని కృపాతనము యొక్కకు నీకు ఉన్న బాధను తీసుకొస్తే సమయోచితమైన సహాయం చేస్తాడు. హల్లెలూయా. నా ప్రభు ఎలాంటి వాడంటే సమయానికి నీకు ఏది కావాలో, ఏ సమయానికి నీకు ఏది కావాలో అది అనుగ్రహించే దేవుడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు. అయితే నువ్వేం చేయాలా? ఆయన వైపు చూడాలా. నువ్వు ఆయన వైపు చూడాలా, లోపల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, దేవుడి వైపు చూడు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, తప్పకుండా దేవుడు పైకి లేవనెత్తాడు, తప్పకుండా దేవుడు బలపరుస్తాడు, తప్పకుండా
దేవుడు నిన్ను నిలబెడతాడు ఆయన సన్నిధిలో. అందుకే అంటాడు, నేనైతే నీ కృపాక్షేమును బట్టి నీ మందిరంలో ప్రవేశించగలను. అవునా, దేవుని మందిరం అంటే అంత ఆసక్తి కలిగి ఉండాలి. ఆదివారం ప్రభు సన్నిధికి రావాలి అనే ఒక ఆసక్తి మనల్ని ఏం చేయాలంటే నిద్రపోకూడదు. మనము ఆసక్తి ఉండాలా. ఎంత ఆసక్తి అంటే ఈ లోకంలో దేనిపైన లేని ఇంట్రెస్ట్ దేవుని మందిరం మీద మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు సమస్తమును నీకు ఆయన సమయోచితమైన సహాయం చేయుగాక. హల్లెలూయా. ఏ సమయానికి ఏది కావాలో ఆ ప్రభు నీకు అనుగ్రహించి నిన్ను బలపరచునుగాక. దావీదు వలె మనమందరము ఆయన కృపాక్షేమ చొప్పున, ఆయన కృప చొప్పున ఆయన సన్నిధిలోకి రావడానికి దినము దేవుడిని ఛాన్స్ ఇచ్చాడు. ప్రభు సన్నిధిలోకి దినం ఉండడానికి ప్రభు నీకు ఇంత కృప ఇచ్చాడు, ఇంత ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుని వాక్యం వినడానికి దేవుడు నీకు మంచి సమయం ఇచ్చాడు. దీన్ని మనం అర్థం చేసుకోకుండా, దీన్ని మనం చూడకుండా, దీన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. దేవుని సన్నిధిలో భయంతో భక్తితో దేవుని ఆరాధన చేస్తే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనం పొందుదాం కాక. అలాంటి కృప ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేయడమ్మా. దేవుడి వాక్యం మీతో పట్టుకోగాక. పరలోక మందిరము అలాగే కావాల్సిన ఆహారాన్ని గ్రహిస్తుంది. ఆమేన్. మన తండ్రి దేవుడు నీవు, కుమారుడైన యేసుక్రీస్తు నీవు, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం ఇంతవరకు ప్రభు సన్నిధిలో గడిపిన వీళ్ళందరికీ, ఆయన బలలో పాల్గొన్న వీళ్ళందరికీ, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకును, అనారోగ్యంగా ఉంటున్న బిడ్డలకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడని నడిపించుగాక. ఆమేన్. మన ప్రభు అయిన క్రీస్తు కృప రాబో దినములన్నిటిను ఆయన కౌగిట్లో భద్రపరిచి మిమ్మల్ని కాపాడును కాక. ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును కాక. ఆయన సన్నిధి కాంతిలో ప్రభు మనల్ని నడిపించును కాక. ఆయన దక్షిణ హస్తము కింద దేవుడు మనల్ని కాయును కాక. ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకరికొకరు